నమస్తే సార్. నమస్తే. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకు నచ్చేటట్టు మీ భార్యకు నచ్చేటట్టు చేసుకుని వచ్చాను సార్. ఈ డైమండ్ని ఢిల్లీ నుంచి తీసుకురావాల్సి వచ్చింది సార్. మీలాంటి వాళ్ళు సాటిస్ఫై అయితేనే మాకు మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి సార్. బిజినెస్ పెరుగుతుంది సార్. చాలా కష్టపడి మంచి డిజైన్ ఉంగరం చేంజ్. ఇచ్చిన డబ్బులు సరిపోయినట్టేనా? ఇంకేమైనా ఇవ్వాలా? సరిపోయింది సార్. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా సార్? అడగండి. 25 లక్షల డైమండ్ రింగు మీ భార్యకి ఇప్పిస్తున్నారు అంటే ఏదైనా ముఖ్యమైన విశేషమా సార్? అవునండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, విశేషం కూడా. తను నాకు వంశోద్ధారకుడిని గిఫ్ట్గా ఇవ్వబోతుంది. అందుకే తనకి ఈ గిఫ్ట్. చాలా సంతోషం సార్. వారు కూడా ఈ గిఫ్ట్ చూసి చాలా సంతోషపడతారు. మీ దంపతులు 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి సార్. ఉంటాను సార్. అలాగే. ఇటు నీకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని టెన్షన్ పడి చేస్తున్నాను. స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఎంత వెతికినా ఆ ఇద్దరు ఆడవాళ్ళ అడ్రస్ తెలియడం లేదు. ఈలోగా నా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అమ్మా, ఊహిస్తేనే మనసు విలువిల్లాడుతుంది. వెన్నులో వణుకు పుడుతుంది. భయంగా ఉంది. బహుశా వల్ల కడుపులో ఉన్న బిడ్డకు కానీ లేదు డెలివరీ అయ్యాక కానీ వాళ్ళిద్దరి మధ్య తగులు ఏర్పడి ఎలాంటి ప్రమాదాలు తెచ్చిపెడతాయో. అమ్మా, ఈ ఆందోళన నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎవరి వల్ల ఎవరికేం జరిగినా బాధపడాల్సింది నేనే. ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కంటికి ఇబ్బంది కలిగినా బాధ నాకేగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.